హలో ఎవ్రీవన్, పిల్లల అసెస్మెంట్ని మెజర్ చేసే వివిధ రకాల పద్ధతులు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ వీడియోలో మనం అసెస్మెంట్ యొక్క వివిధ రకాల పద్ధతులు, అవి పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన టీచర్స్ని ఎప్పుడూ ఒక ప్రశ్న చేస్తూ ఉంటుంది. అదేంటంటే మనం ఉపయోగించే మెటీరియల్ పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు పిల్లలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు అని. మిగిలిన ప్రశ్నలు ఏంటంటే, లెర్నింగ్ గోల్స్ని నా పిల్లలు అందుకుంటున్నారా లేదా, ఫ్యూచర్ సక్సెస్ కోసం నేను క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీస్ సరిపోతాయా లేదా అనేవి కూడా ముఖ్యమే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పిల్లవాడికి వాళ్ళ యొక్క యూనిక్ లెర్నింగ్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకి అర్థమవ్వాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మనకి అవసరమవుతుంది. పిల్లల యొక్క విభిన్న రకాల అవసరాలు తెలుసుకోవడానికి మనం రకరకాల అసెస్మెంట్ టూల్స్ని ఉపయోగిస్తాం. ఈ అసెస్మెంట్స్ అన్నీ కూడా పిల్లల్ని వివిధ రకాలుగా మనం అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో మనం అసెస్మెంట్ యొక్క వేరియస్ టైప్స్ని మనం 2 కీ ఏరియాస్ని బట్టి అర్థం చేసుకుంటాం. ఆ 2 కీ ఏరియాస్ ఏంటంటే, ఒకటి ద స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే మనం లెసన్ చెప్పేటప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఉపయోగించే ఒక కీ ఏరియా. రెండవది ఏంటంటే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్, అంటే అసెస్మెంట్స్ వేర్ స్కోర్స్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ హౌ వెల్ అ స్టూడెంట్ పర్ఫార్మ్డ్, పిల్లవాడు ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అనేది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. అసెస్మెంట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇదేంటంటే మనం లెసన్ చెప్పేటప్పుడు లేదా ఇన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందు, తర్వాత డ్యూరింగ్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్, ఇంటర్వెన్షన్స్ అంటే ఇంకొక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేసే ముందు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బిఫోర్ ఇన్స్ట్రక్షన్ జరిగే అసెస్మెంట్ ఏంటంటే ప్లేస్ అసెస్మెంట్, డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్, డయాగ్నోస్టిక్ అసెస్మెంట్, తర్వాత ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అయితే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉపయోగిస్తాం. ప్రోగ్రామ్ యొక్క పూర్తి రిజల్ట్ తెలుసుకోవడానికి చివరిలో మనం ఉపయోగించేది ఇంపాక్ట్ అసెస్మెంట్. ముందుగా మనం బిఫోర్ ఇన్స్ట్రక్షన్ అసెస్మెంట్ అయిన ప్లేస్మెంట్ అసెస్మెంట్తో మొదలెడదాం. ప్లేస్మెంట్ అసెస్మెంట్ అంటే ఏం లేదండి, మనకి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు పిల్లవాడిలో ఉన్న నాలెడ్జ్ ఏంటి, స్కిల్స్ ఏంటి, తన యాటిట్యూడ్స్ ఏంటి, తను లెర్నింగ్ గురించి తన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకుని మనం పిల్లవాడు ఏ లెవెల్లో ఉన్నాడు, మరియు ఈ టీచింగ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ జరగాలి అనేది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనం లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవడానికి, లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనం బేస్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం, TARL టెస్ట్లని ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. దేనికోసం? దాంట్లో మ్యాథ్స్, తర్వాత లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. దీన్ని బట్టి పిల్లల యొక్క నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్ని బట్టి పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారో అర్థం చేసుకుని మనం ఏం చేస్తాం, మన టీచింగ్ స్ట్రాటజీస్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక ఇన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్ మనం ఉపయోగించే అసెస్మెంట్స్ ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఒకటి, తర్వాత డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. ముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందాం. మనం ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని త్రూ అవుట్ ద కోర్స్ ఉపయోగిస్తాం. FA1, FA2, 3, 4 ఇవన్నీ కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు అచీవ్ చేశారా లేదా, పిల్లలు ఏ స్థాయిలో ఎంతవరకు ఈ మనం ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ని మీట్ అవుతున్నారు లేదు అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకి 4th క్లాస్ టీచ్ చేసే మ్యాథ్స్ టీచర్ ఫ్రాక్షన్స్ లెసన్లో ఒక క్విజ్ ఒకటి ఇచ్చారనుకుందాం. ఆ క్విజ్ ఇస్తారు, పిల్లలు ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటి, ఆ టీచర్ ఆ టీచింగ్లో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అసలు ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్లిప్స్ వాడచ్చు, మడియస్ట్ పాయింట్, పోల్స్ వాడచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ వాడచ్చు, గ్రూప్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్. డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్లో రెండోది ఏంటంటే డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. అంటే ఏం లేదు, ఒక డాక్టర్ పేషెంట్కి డయాగ్నోస్ చేయడం ఎలాంటిదో ఒక టీచర్ కూడా ఒక పిల్లవాడు ఏ కాన్సెప్ట్స్లో ఇబ్బంది పడుతున్నాడు, ఎగ్జాక్ట్ ఏరియా ఏంటి, ఎక్కడ హెల్ప్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి ఈ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అనేది టీచర్ చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటే ఏం లేదండి, ఇది కూడా ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ లాంటిదే, కానీ పిల్లవాడి యొక్క నాలెడ్జ్, స్కిల్, ఎబిలిటీస్ ఏంటో ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి అందించేదే ఈ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్.
అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో బయటపడని లెర్నింగ్ నీడ్స్ కూడా డయాగ్నోస్టిక్ అసెస్మెంట్లో మనకి తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 6th క్లాస్ సైన్స్ టీచ్ చేసే ఒక టీచర్ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. పిల్లలు చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి. ఈ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఉపయోగించి స్పెసిఫిక్గా ఏ ఏరియాలో ఏ పిల్లవాడు ఏ ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా పక్కాగా క్లియర్గా అర్థం చేసుకునే అవకాశం అయితే టీచర్కి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం ఉపయోగించే అసెస్మెంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే పిల్లవాడు ఎంత బాగా నేర్చుకున్నాడు, ఏ కాన్సెప్ట్స్ ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడతాయి. అంటే ఒక టర్మ్ అంటే ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత లేదా ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడు, ఓవరాల్ లెర్నింగ్ ఎంత జరిగింది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సమ్మరైజ్ చేస్తుంది అనమాట, మన కాన్సెప్ట్స్ ఎంతవరకు అర్థమయ్యాయి, తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి పిల్లవాడు రెడీగా ఉన్నాడా లేదా, ఆ సబ్జెక్ట్ని ఎంత బాగా గ్రాస్ప్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్లో మనకి తెలుస్తాయి. సమ్మేటివ్ అసెస్మెంట్స్ అనేది మనకి పరిచయం అక్కర్లేని పేరు. మనం SA1 SA2 అని సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఒకటి, తర్వాత అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకటి టెస్టులు పెట్టుకుంటూనే ఉన్నాము. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి, ఆ పిల్లవాడి యొక్క ఓవరాల్ లెర్నింగ్ అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. విద్యా వ్యవస్థలో ప్రధానంగా స్టేక్ హోల్డర్స్ అంటే బాధ్యులు ఎవరెవరో చూద్దాం ఒకసారి. మెయిన్ హార్ట్ ఎవరంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తర్వాత నెక్స్ట్ టీచర్స్, ఆ తర్వాత వచ్చేది స్కూల్స్, ఆ తర్వాత వచ్చేది గవర్నమెంట్ అండ్ పాలసీ మేకర్స్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ బోర్డ్స్ అంటే మనకి SSC బోర్డ్స్, ఇంటర్మీడియట్ బోర్డ్స్ అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా విద్యా వ్యవస్థలో ఉండే ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ అన్నమాట. ఇక చివరిది చూసుకుంటే ఇంటర్వెన్షన్స్లో ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది లాస్ట్ అనమాట. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్వెన్షన్స్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఇంపాక్ట్ అసెస్మెంట్స్ని ఉపయోగించుకుంటాం. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఆ కోర్స్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇంకాస్త ఎక్స్పాండ్ చేయాలా, లేదు పిల్లలకి అర్థమయ్యే విధంగా మోడిఫై చేసుకోవాలా అనేది ఒక టీచర్ దీన్ని బట్టి ఇంపాక్ట్ అసెస్మెంట్ని బట్టి ఆ కోర్సు గురించి కంప్లీట్గా అర్థం చేసుకుంటారు. ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ని ఉపయోగించుకుని ఎవరైతే పిల్లలు కాస్త వెనకబడి ఉంటారో వాళ్ళు మిగతా స్టూడెంట్స్తో పాటు క్యాచప్ చేయడానికి, ఆ గ్యాప్స్ని తగ్గించుకోవడానికి ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత బాగా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇంటర్వెన్షన్కి ముందు, ఇంటర్వెన్షన్ జరిగేటప్పుడు, తర్వాత వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్ని మనం ఎంచుకుంటే దీనిలో భాగంగా బేస్ లైన్ అసెస్మెంట్, మిడ్ లైన్ అసెస్మెంట్, ఎండ్ లైన్ అసెస్మెంట్ ఇవన్నీ జరిపి బేస్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు వాళ్ళలో పిల్లల్లో పురోగతి కనిపించిందా లేదా అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంటర్వెన్షన్ గ్రూప్ అని, కంట్రోల్ గ్రూప్ అని 2 రకాల గ్రూపులు తీసుకొని కూడా మనం కంపేర్ చేసి దాని యొక్క ఇంపాక్ట్ తెలుసుకోవచ్చు. ఇంటర్వెన్షన్ గ్రూప్ అంటే ఆ కోర్సులో పార్టిసిపేట్ చేసిన పిల్లలతో మనం చేసే గ్రూప్. కంట్రోల్ గ్రూప్ అంటే ఏంటంటే ఆ కోర్సులో పార్టిసిపేట్ చేయరు, వాళ్ళని కూడా కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేస్తే దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి, అసలు ఇంపాక్ట్ అంటే ఆ కోర్సులో ఇంటర్వ్యూన్ అయిన వాళ్ళలో ఇంపాక్ట్ జరిగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ స్కూల్లో ఒక కొత్త రీడింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనుకుందాం. ఇంపాక్ట్ అసెస్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి, ఆ ప్రోగ్రాంలో ప్రోగ్రెస్ కనిపిస్తే, ఇంపాక్ట్ కనిపిస్తే అది వేరే వేరే స్కూల్స్కి లేకపోతే త్రూ అవుట్ ద స్టేట్ మొత్తంలో ఆ రీడింగ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసెస్మెంట్ కీ ఏరియాస్ ఇప్పుడు రెండవది అసెస్మెంట్స్ బేస్డ్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్. అంటే స్కోర్స్ని ఇంటర్ప్రిట్ చేసి అసెస్మెంట్ చేయడం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అవి నామ్ రిఫరెన్స్డ్, రెండవది క్రైటీరియన్ రిఫరెన్స్డ్. నామ్ రిఫరెన్స్ అంటే ఏం లేదండి, వాళ్ళకి పర్సంటేజో మార్క్స్ తెలుస్తాయి. అవి మిగతా పిల్లలతో కంపేర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకుందాం. రవి అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను 10th క్లాస్ చదువుతున్నాడు. అతను నామ్ రిఫరెన్స్లో మనం స్కోర్ చేసి చూసుకుంటే అతనికి ఒక సుమారుగా 70% వచ్చిందనుకోండి. అంటే ఏంటి, తను 70% బాగా పర్ఫామ్ చేసినట్టే మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే. ఎవరైనా 100% వస్తే 100% బెటర్గా ఉన్నాడని, ఎవరైనా ఇంకా బాగా 10% 20% వస్తే అతను చాలా పూర్ లెవెల్లో ఉన్నట్టు.
అదేవిధంగా క్రైటీరియన్ రిఫరెన్స్డ్ అంటే ఏంటో చూద్దాం. క్రైటీరియన్ రిఫరెన్స్డ్ అంటే లెర్నింగ్ స్టాండర్డ్స్ కొన్ని పెట్టుకుని వాటిని మీట్ అయ్యారా లేదా అని తెలుసుకోవడం. క్రైటీరియన్ రిఫరెన్స్డ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 3rd క్లాస్ రీడింగ్ స్కిల్స్ గురించి తీసుకుంటే 3rd క్లాస్ పిల్లలు బేసిక్ రీడింగ్ స్కిల్స్ని మాస్టర్ చేశారా లేదా, అవన్నీ కూడా బేసిక్ రీడింగ్ స్కిల్స్ పిల్లల్లో వచ్చాయా లేదా అనేది తెలుసుకోవడం అనమాట. అంటే మిగతా పిల్లలతో కంపేర్ చేయము, బ్రాడ్గా ఆ క్లాస్ పిల్లలందరిలో బేసిక్ రీడింగ్ స్కిల్స్ వచ్చాయా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే నామ్ రిఫరెన్స్లో మార్క్స్ని కంపేర్ చేస్తే ఈ క్రైటీరియన్ రిఫరెన్స్లో ఏంటంటే స్పెసిఫిక్ లెర్నింగ్ గోల్స్ని మీట్ అయ్యారా లేదా అనే పాయింటే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. అసెస్మెంట్ యొక్క డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ద స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు మీకు ఒక టాస్క్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ది అసెస్మెంట్స్. అంటే అసెస్మెంట్ యొక్క లిస్ట్ మీరు ఉపయోగించినవన్నీ కూడా లిస్ట్ తయారు చేయండి. అంటే అవి ప్లేస్మెంట్, డయాగ్నోస్టిక్, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, ఇంపాక్ట్ బేస్డ్ అసెస్మెంట్, నామ్ రిఫరెన్స్డ్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్, ఇవన్నీ కూడా ఏవేవి ఎప్పుడెప్పుడు ఉపయోగించారో ఒక లిస్ట్ తయారు చేయండి. అదేవిధంగా మీరు చివరిసారిగా ఉపయోగించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి అనలైజ్ చేయండి. అది క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో లెర్నింగ్ గ్యాప్స్ని తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడిందో కూడా లిస్ట్ అవుట్ చేయండి, అనలైజ్ చేయండి, మాట్లాడండి. ఒక టీచర్గా మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ అంటే మెజర్ చేయడం మాత్రమే కాదు, అంటే మార్క్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు, బట్ పిల్లల్ని గైడ్ చేయడానికి ఉపయోగపడ్డాం. అంటే మన టీచింగ్ స్ట్రాటజీస్ని మాడిఫై చేసుకోవడానికి, పిల్లల్ని వాళ్ళ నీడ్స్ని, వాళ్ళ యొక్క క్రైటీరియాని, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని పిల్లల్ని గైడ్ చేయడానికి కూడా ఉపయోగించేవే అసెస్మెంట్స్. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో అసెస్మెంట్ యొక్క టైప్స్ని అర్థం చేసుకుని వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో మనం చక్కగా ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ వీడియో టెస్ట్ బ్లూ ప్రింట్. ఈ టెస్ట్ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం టెస్ట్ బ్లూ ప్రింట్ గురించి, బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ గురించి, తర్వాత బ్లూ ప్రింట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దాని గురించి తెలుసుకుంటాం. అసలు వాట్ ఈజ్ ద టెస్ట్ బ్లూ ప్రింట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6వ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత కొంతమంది పిల్లలు డిస్కస్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఆ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా అనిపించింది, కన్ఫ్యూజింగ్గా అనిపించింది. కొంతమందికి ఏంటంటే చాలా ఈజీగా ఉంది, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అనిపించింది. కొంతమందికి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్సే అనిపించింది. వారి డిస్కషన్ విన్న తర్వాత మనం ఏ కన్క్లూజన్కి రావచ్చు? పిల్లలు తరగతి గదిలో ఏవైతే నేర్చుకున్నారో వాటినే ఆ అసెస్మెంట్ టెస్ట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని సందర్భాల్లో ఇలా జరగకపోవచ్చు. మనం చెప్పేది ఒకటి, ఆ క్వశ్చన్స్ అసెస్మెంట్లో వచ్చే క్వశ్చన్స్, మనం టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఏరియాస్ డిఫరెంట్గా ఉండొచ్చు. దాన్ని మనం పూర్తి స్థాయిలో అంగీకరించాలి. ఇలా జరిగినప్పుడు ఏంటంటే పిల్లలు ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారు, పిల్లలకి ఏ ఏరియాస్లో మనం సపోర్ట్ చేయొచ్చు అనే ఇన్సైట్ అనేది ఆ టీచర్కి మనకు కంప్లీట్గా పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. మంచి అసెస్మెంట్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో, లెర్నింగ్ యాక్టివిటీస్తో, కరిక్యులర్ కాంటెంట్తో అలైన్ అయి ఉండాలి. అసలు టెస్ట్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. టెస్ట్ బ్లూ ప్రింట్ అంటే టెస్ట్ స్పెసిఫికేషన్ టేబుల్ అన్నమాట. అంటే దీంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే కాంటెంట్ టు టెస్ట్ చేసే కాంటెంట్ ఏంటి, కాగ్నిటివ్ స్కిల్ టు టెస్ట్ కాంటెంట్, దాంట్లో ఉపయోగించే కాగ్నిటివ్ స్కిల్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి అంటే టాపిక్స్, సబ్ టాపిక్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఫార్మాట్, మార్క్స్, వెయిటేజ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, చూడండి. 6th క్లాస్ సెమిస్టర్ 1 సైన్స్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంటుంది. చాప్టర్స్ అన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు చూడండి. నెంబర్ ఆఫ్ పీరియడ్స్, టోటల్ మార్క్స్, ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే ద ఫుడ్ వి నీడ్కి 15 పీరియడ్స్ ఉంటాయి. ఆ 15 పీరియడ్స్ నుంచి 6 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా మొత్తంగా 90 పీరియడ్స్ ఉంటే దాంట్లో 40 మార్క్స్ వస్తాయి అన్నమాట. కాగ్నిటివ్ స్కిల్ టెస్ట్ కాంటెంట్ ఒకసారి చూస్తే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా ఒకటి చూద్దాం. క్లాస్ 8 సెమిస్టర్ 1 దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్, రైటింగ్ స్కిల్స్, గ్రామర్, వొకాబులరీ, వీటన్నిటికీ ఒక్కొక్క స్కిల్ కాంపిటెన్సీస్కి ఎన్ని మార్క్స్ అనేది డీటెయిల్గా ఇచ్చారు. 40 మార్క్స్కి. గ్రేడ్ 7 మ్యాథ్స్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఒకసారి చూడండి. రిమెంబరింగ్కి, అండర్స్టాండింగ్కి,
అప్లయింగ్కి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించిన వెయిటేజ్ పర్సంటేజ్లో ఇచ్చారు. ఈ విధంగా 40 మార్క్స్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఇచ్చారు. నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ టాపిక్ సబ్ టాపిక్ వైజ్గా కూడా టెస్ట్ బ్లూ ప్రింట్ ఉంటుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఫార్మాట్, ఈ ఐటమ్ ఫార్మాట్కి సంబంధించిన టెస్ట్ బ్లూ ప్రింట్ కూడా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డీటెయిల్డ్ బ్లూ ప్రింట్లో మనం ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన కంప్లీట్ ఓవర్ రివ్యూ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ ఒకసారి చూద్దాం. శాంపిల్ బ్లూ ప్రింట్ ఈవీఎస్ 5th క్లాస్. దీంట్లో మైగ్రేషన్ ఆఫ్ పీపుల్కి 2 క్వశ్చన్స్, క్లైమేట్ చేంజ్కి 3 క్వశ్చన్స్, క్లాత్స్ వివేర్ 2 క్వశ్చన్స్, ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన టోటల్ మార్క్స్ ఇచ్చారు. SA1లో ఇవి ఏ సెగ్మెంట్లో ఏ విధంగా ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది క్లియర్గా దీంట్లో ఇచ్చారు. టోటల్ మార్క్స్ చూసుకుంటే 40 మార్క్స్ వస్తాయి. టోటల్ క్వశ్చన్ చూసుకుంటే 16 వస్తాయి. ఆర్ అంటే దీంట్లో రిమెంబర్, యూ అంటే అండర్స్టాండింగ్ సంబంధించి, ఏ అంటే అప్లికేషన్, ఎస్ఏ అంటే షార్ట్ ఆన్సర్, ఎల్ఏ అంటే లాంగ్ ఆన్సర్. ఆర్ రిమెంబర్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అండర్స్టాండింగ్ తర్వాత అప్లికేషన్ ఏమో కాస్త డిఫికల్ట్గా ఉంటాయి. ఈ విధంగా బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాము. వ్యాలిడిటీ ఆఫ్ అసెస్మెంట్ అనేది రకరకాలుగా ఉండకుండా దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక అసెస్మెంట్ టెస్ట్ దేన్ని మెజర్ చేయాలి, దాని యొక్క ఎయిమ్స్ టు ఇవాల్యుయేట్ ఏవైతే ఉంటాయో పాయింట్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెజర్ చేయాలన్నమాట. ఈ విధంగా శాంపిల్ బ్లూ ప్రింట్ ఈవీఎస్ 5 5th క్లాస్కి సంబంధించి ఈ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ పీరియడ్కి తగ్గట్టుగా వెయిటేజ్ ఇస్తారు, టోటల్ మార్క్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా 100% వెయిటేజ్ అనేది ఈ చాప్టర్స్లో సెగ్రిగేట్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా ఎక్కడ డీవియేట్ కాదు. ఈ విధంగా దిస్ ఈస్ ఆల్సో ఎన్ష్యూర్స్ బ్యాలెన్స్ కవరేజ్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ ఇన్ ద టెస్ట్లో ఇచ్చే ప్రతి టాపిక్ కూడా ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట. ప్రతి టాపిక్ని ప్రతి చాప్టర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. అంటే దాని వెయిటేజ్ని దాని యొక్క కాంటెంట్ని బట్టి దానికి షేర్ ఇస్తారనమాట. ఈ విధంగా రిమెంబర్, అండర్స్టాండ్, అప్లై, అనలైజ్, ఇవాల్యుయేట్, క్రియేట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆ టెస్ట్లో అసెస్మెంట్లో మెజర్ అవుతాయి. మనం ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నామంటే దాంట్లో తప్పకుండా హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ టీచర్ ఏ ఉద్దేశంతో అయితే క్రియేట్ చేస్తున్నారు టెస్ట్ని లేదా అసెస్మెంట్ని ఆ ఉద్దేశానికి రీచ్ అయ్యేలా ఉండాలి. కానీ ప్రతిసారి హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉండాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే SA1కి అండర్స్టాండింగ్ అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్గా లేవు అనమాట. అంటే ఇది కంప్లీట్గా బ్యాలెన్స్ కాస్త అన్బ్యాలెన్స్గా ఉంది. ఈ విధంగా అంటే టీచర్ ఉద్దేశాన్ని బట్టి టీచర్ యొక్క నీడ్ని బట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. టెస్ట్ బ్లూ ప్రింట్ ఇంప్రూవ్స్ ద రిలయబిలిటీ ఆఫ్ అసెస్మెంట్. ఈ విధంగా టెస్ట్ బ్లూ ప్రింట్ అనేది రిలయబిలిటీని అంటే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాము, మాస్ కాపీని అవాయిడ్ చేయడానికి సెట్ 1 సెట్ 2గా క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకుంటాం. దానికి బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి, సెట్ 1 సెట్ 2 సెట్ 3 ఎన్ని పేపర్స్ తయారు చేసుకున్నా కూడా అవి టెస్ట్ చేసిన తర్వాత పిల్లలు రాసిన తర్వాత అవి ఒకే విధమైన రిజల్ట్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విద్యార్థి 2 టెస్టులు పెట్టినా కూడా ఒకే విధంగా మార్క్స్ వచ్చేటట్టుగా ఉండాలి. అప్పుడే దానికి రిలయబిలిటీ ఉన్నట్టు. టెస్ట్ బ్లూ ప్రింట్ gives details of what students can expect in the test and helps them focus their effort in a more productive manner. ఇప్పుడు దీంట్లో టెస్ట్ బ్లూ ప్రింట్లో నంబర్ ఆఫ్ ఐటమ్స్, టైప్స్ ఆఫ్ ఐటమ్స్, కాగ్నిటివ్ స్కిల్ లెవెల్ ఆఫ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాసేపు పాస్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి టెస్ట్ బ్లూ ప్రింట్కి సంబంధించి. ఆ టెస్ట్ బ్లూ ప్రింట్ దేన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రెమిడియేషన్ ఇన్ ద క్లాస్ రూమా, వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ ఇన్ ద టెస్టా, సి పోస్ట్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ ఇన్ ద టెస్టా, డి టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్. కాసేపు ఆగండి, దీనికి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ. అంటే మనం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా టెస్ట్ చేస్తున్నా కూడా సేమ్ రిజల్ట్ రావాలన్నమాట. హౌ టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ టెస్ట్ బ్లూ ప్రింట్. ఎఫెక్టివ్గా టెస్ట్ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే ముందు మనకి పర్పస్ ఆఫ్ ద టెస్ట్ తెలియాలి,
దాంట్లో ఫార్మేటివా సమ్మేటివా ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఐటమ్స్, మనకి ఏ చాప్టర్స్ పైన ఏ కాన్సెప్ట్స్ పైన మనం బ్లూ ప్రింట్ తయారు చేయాలనుకుంటున్నామో వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. దానికి అలొకేషన్ ఉండాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎన్ని ఇస్తాము ఆ శాంపిల్ బ్లూ ప్రింట్లో, అది ఇంపార్టెంట్. దాన్ని నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం ఏం చేయాలంటే టోటల్ మార్క్స్ రాసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైగ్రేషన్ దగ్గర నుంచి ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రెషస్ అనే చాప్టర్స్ ఉన్నాయి కదా, వాటన్నింటికి టోటల్ మార్క్స్ అంటే ఆ వెయిటేజ్ని బట్టి కాంటెంట్ ఎంత కాంటెంట్ ఉంది ఆ కాంటెంట్ని బట్టి మనం టోటల్ మార్క్స్ అలొకేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్ అనుకోండి. ఇవన్నీ కూడా మార్క్స్ అలొకేట్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ రాసుకుంటాము. ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి అనేది రాసుకుంటాము. ఆ తర్వాత MCQs, షార్ట్ ఆన్సర్స్, తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా దీంట్లో బ్లూ ప్రింట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి మ్యాక్సిమం కాస్త అన్నీ కవర్ అయ్యేటట్టుగా చూసుకుంటే చాలా మంచిది. ఇవి అయిపోయిన తర్వాత పియర్ రివ్యూకి మనం ఇవ్వాలి. అంటే మన ఫ్రెండ్స్ చేత రివ్యూ చేయించుకోవాలి, వాటిని రివైజ్ కూడా చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటివరకు, టెస్ట్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి ప్రయత్నించండి. క్రియేట్ అ టెస్ట్ బ్లూ ప్రింట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ బై ఫాలోయింగ్ ది స్టెప్స్ గివెన్ బిలో. ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ బ్లూ ప్రింట్ తయారు చేయండి. స్టెప్ 1, ఐడెంటిఫై ది పర్పస్ ఆఫ్ ది టెస్ట్. స్టెప్ 2, ఐడెంటిఫై టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ అండ్ అసైన్ వెయిటేజ్. స్టెప్ 3, ఐడెంటిఫై ది నంబర్ ఆఫ్ ఐటమ్స్. Step 4, assign number of questions and marks to question types. Step 5 ఏంటంటే align the questions to cognitive skill levels. ఫైనల్లీ ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మీ పియర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, టీచర్ ఫ్రెండ్స్, వారితో డిస్కస్ చేయండి, వాళ్ళ చేత రివ్యూ చేయండి. ఇవన్నీ కూడా అప్పుడు టెస్ట్ బ్లూ ప్రింట్ పక్కాగా తయారవుతుంది. ఇప్పుడు మూడో వీడియో, బెస్ట్ ప్రాక్టీసెస్ వై డెవలపింగ్ అండ్ MCQ పార్ట్ 1. అంటే MCQs తయారు చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అనేది ఈ మూడో వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాము. MCQs అనేవి ఈ రోజుల్లో మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. పిల్లల యొక్క డీపర్ థింకింగ్ని మనం టెస్ట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇవి పిల్లల యొక్క ఎంగేజ్మెంట్ని ఎన్హాన్స్ చేస్తాయి కూడా. అంటే బాగా ఇంకా బాగా ఎంగేజ్ అవుతారు, ఇంకా బాగా డీప్గా పిల్లలు దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బెస్ట్ ప్రాక్టీసెస్ వైల్ డెవలపింగ్ అండ్ MCQ ఏంటో ఒకసారి చూద్దాము. గుడ్ అసెస్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ స్టిమ్యులేట్ థింకింగ్ ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. తర్వాత డిఫరెన్షియేట్ మెకానికల్ లెర్నింగ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ బేస్డ్ లెర్నింగ్. గుడ్ MCQ ఎలా ఉంటుందంటే అండర్స్టాండింగ్ బేస్డ్ లెర్నింగ్కి ప్రయారిటీ ఇస్తుందన్నమాట, రాదర్ దాన్ మెకానికల్ లెర్నింగ్. ఐడెంటిఫై మిస్కన్సెప్షన్స్ అంటే పిల్లలు మిస్కన్సెప్షన్స్, కామన్ ఎర్రర్స్ మైండ్లో ఏవైతే ఉంటాయో వాటిని కూడా దూరం చేసుకోగలరు. అంటే పిల్లలకి సంబంధించిన ఎలాంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నా, ఎలాంటి ఎర్రర్స్ చేస్తున్నా కూడా వాటిని వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి మనకి చాలా దగ్గర మార్గం ఏంటంటే MCQs. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ మనం తయారు చేసే MCQs అన్నీ కూడా హై క్వాలిటీలో ఉండాలి. ముందు మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. మేక్ ది క్వశ్చన్ క్లియర్ అండ్ ఫోకస్డ్. చాలా క్లియర్గా ఉండాలి, చాలా ఫోకస్డ్గా కూడా ఉండాలి. అంటే యూజ్ క్లియర్ వర్డ్స్, చాలా క్లియర్ వర్డ్స్ ఉపయోగించాలి, చాలా సింపుల్గా కూడా ఉండాలి. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్ ఉండకూడదు. అంటే మనం చెప్పాలనుకుంటున్న పాయింట్ని చాలా క్లియర్గా చెప్పాలి. ఆప్షన్స్ కూడా అదే విధంగా ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 మ్యాథమెటిక్స్ చూసుకుంటే లెర్నింగ్ అవుట్కమ్ పక్కనే ఇచ్చారు. స్టూడెంట్స్ కౌంట్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ నంబర్స్ 1 to 9. హౌ మెనీ యానిమల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్ అనే ఒక క్వశ్చన్ ఉంది. దీంట్లో యానిమల్స్ అనే మాట క్లియర్గా ఉంది. అయితే దీంట్లో కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పిల్లలు ఏం చేయాలి, బర్డ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఓన్లీ యానిమల్స్ని కౌంట్ చేసుకుంటూ నంబర్స్ని కౌంట్ చేసుకోవాలి. కానీ మన లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి, 1 to 9 నంబర్స్ని కౌంట్ చేయడం. కాబట్టి క్వశ్చన్లో కన్ఫ్యూజన్ని తీసేసి హౌ మెనీ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్ అని ఇస్తే చాలా క్లియర్గా ఉంటుంది. పిల్లల ఆన్సర్ కూడా చక్కగా ఇవ్వగలరు. లెర్నింగ్ అవుట్కమ్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే అవాయిడ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ దట్ ఆర్ంట్ నీడెడ్.
ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి అవసరం లేనప్పుడు మనం ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇచ్చేసారు. ఇఫ్ అ ట్రయాంగిల్ హ్యాస్ అ బేస్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ వాట్ విల్ బి ది ఏరియా ఇఫ్ ద ఫార్ములా ఈజ్ అప్లైడ్ కరెక్ట్లీ. ఇదంతా కన్ఫ్యూజింగ్ అనమాట. ఈ విధంగా క్వశ్చన్ ఉంటే చాలా బాగుంటుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ విత్ ద బేస్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. అంటే డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగిస్తారు, బేస్ హైట్ను ఉపయోగించుకుంటారు, హాఫ్ BH అని మనకి ఫార్ములాతో ఆన్సర్ చెప్పేస్తారు. నో కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్, అంటే ఎలాంటి కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్ కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ యూజ్ ట్రికీ వర్డ్స్ లైక్ డబుల్ నెగటివ్స్, కానిదేది, కాని వాటిలో కానివేవి, ఇలాంటి ట్రికీ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ మనం ఉపయోగించుకోకూడదు. అవి బాగా హయ్యర్ ఆర్డర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగించే విధంగా మనం ఇక్కడ క్వశ్చన్స్ ఉపయోగించకూడదు. స్పెసిఫిక్ ఎర్రర్స్ అనేవి లేకుండా చూసుకోవాలి, మిస్కన్సెప్షన్స్ కూడా లేకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇలా ఉండకూడదు. నాన్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఇలా ఉండకూడదు అని. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆర్ నాట్ కాంపోజిట్ నంబర్స్. నాట్ కాంపోజిట్ నంబర్స్ అని అక్కడ క్వశ్చన్లో ఉంది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ ది నంబర్స్. అక్కడ నాట్ ఉండటం వల్ల నన్ ఆఫ్ ది నంబర్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇదే క్వశ్చన్ని కరెక్ట్ వేలో ఏ విధంగా అడగొచ్చు చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. ఇక్కడ నాట్ తీసేశారు. ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా అయిపోయింది. ఆప్షన్స్లో కూడా 10, 27, 639 అండ్ 9,83,469 అని చాలా క్లియర్గా అన్ని నంబర్స్ ఇచ్చేశారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే మనం వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్నో అప్లికేషన్ను టెస్ట్ చేస్తున్నాం, అంతేలే కానీ వాళ్ళని ట్రిక్కీ చేసేసి వాళ్ళు ఏదో ఆన్సర్ చేయకుండా చేయాలి అనే ఉద్దేశం అయితే మనకు లేదు కదా. కాబట్టి ఈ నాన్ ఎగ్జాంపుల్లో ఏవైతే ఉంటాయో ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఎగ్జాంపుల్ చూడండి రైట్ సైడ్లో ఈ విధంగా క్వశ్చన్స్ అడగాలి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చారు, సీత హ్యాజ్ సమ్ యాపిల్స్ అని. సమ్ యాపిల్స్, కొన్ని యాపిల్స్ ఉన్నాయి అని ఏదేదో కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం లాంటివి ఉండకుండా సీత హ్యాజ్ 8 యాపిల్స్, షీ బైస్ 4 more యాపిల్స్ ఫ్రమ్ ద మార్కెట్, హౌ మెనీ యాపిల్స్ డస్ సీత హ్యావ్ నౌ. ఇప్పుడు సీత దగ్గర ఎన్ని ఉన్నాయి, 8 + 4 12 అని డైరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. అలా కాకుండా నాన్ ఎగ్జాంపుల్లో ఉన్న విధంగా ఇస్తే పిల్లల్లో కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మేకింగ్ ఆప్షన్స్ సిమిలర్ అండ్ ప్యారలల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయాలి, సిమిలర్గా కూడా ఉండాలి ఆప్షన్స్. అంటే మేక్ రీడింగ్ ఈజియర్, అంటే పిల్లలు ఆ క్వశ్చన్ చదవడం, ఆ ఆప్షన్ చదవడం అనేది చాలా సింపుల్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆప్షన్స్ని లాజికల్గా కూడా అరేంజ్ చేసుకోవాలి. ఒకదానికి 1 by 1 ABCD ఒక లాజిక్ అనేది ఉండాలి. ఆ లాజిక్ లేకుండా ఆప్షన్స్ సెట్ చేస్తే పిల్లల అనవసరమైన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కీప్ ఆప్షన్స్ కన్సిస్టెంట్, ఆప్షన్స్ కూడా చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే మ్యాచ్ ఇన్ గ్రామర్ అండ్ మీనింగ్, ఎన్ష్యూర్ ఆల్ చాయిసెస్ మ్యాచ్ ఇన్ గ్రామర్ అండ్ మీనింగ్, మీనింగ్ఫుల్గా ఉండాలి, గ్రామటికల్ ఎర్రర్స్ కూడా ఉండకూడదు. అవాయిడ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేవి ఆ క్వశ్చన్స్, ఆ ఆప్షన్స్ అనేవి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇలా ఉండకూడని క్వశ్చన్ ఏంటో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అని ఇచ్చారు. ఇక్కడ ABCD ఆప్షన్స్ ఇచ్చారు, కానీ అదే క్వశ్చన్ని ఎంత చక్కగా ఈ విధంగా అడగొచ్చు. ఇక్కడ పిల్లల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ బి, ఆప్షన్ డి. విండ్ ఎనర్జీ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, డైరెక్ట్గా విండ్ ఎనర్జీ అని, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని ఇవ్వచ్చు కదా. ఆ విధంగా ఇచ్చేస్తే డైరెక్ట్గా పిల్లవాడు కోల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడు కదా. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అంటే మనం పిల్లలు ఆన్సర్ చేయకూడదు అనే ఉద్దేశం మనకు ఉండకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరేంజ్ ఆప్షన్స్ లాజికల్లీ. ఆ ఆప్షన్స్ కూడా చాలా లాజిక్గా ఉండాలి. లిస్ట్ చాయిసెస్ ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉండాలి. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉండాలి. అవాయిడ్ హింట్స్ని అవాయిడ్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఒక నాన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆప్షన్ సి చూడండి, 3 + 8 + 9 అంటే ఇది సింపుల్ ఆన్సర్ ఆప్షన్. దీన్ని మనం ముందు పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఇదే విధంగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏంటంటే కీప్ ఆప్షన్స్ కన్సిస్టెంట్, ఎన్ష్యూర్ ఆల్ చాయిసెస్ మ్యాచ్ ఇన్ గ్రామర్ అండ్ మీనింగ్. గ్రామర్లో కూడా ఒకే విధంగా ఉండాలి, మీనింగ్లో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫీలింగ్స్ గురించి అడిగారు. విచ్ ఆఫ్ ది ఫీలింగ్స్ క్లోజ్లీ రిజెంబుల్స్ అనాయన్స్, చిరాకు పడ్డం అనేది ఏది అని అడిగారు. కానీ ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేవి అసలు ఫీలింగ్సే కావు. డిసిప్లిన్, అగ్రిమెంట్ అనేవి ఫీలింగ్స్ కాదు కదా.
ఇది గ్రేడ్ 7 పిల్లలకి అడిగే క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లో పిల్లలు ఈజీగా సిని డీని ఎలిమినేట్ చేసేస్తారు, యాంగర్ అనేది పెట్టేస్తారు. అలా కాదు, ఆప్షన్ సి ఆప్షన్ డి కూడా ఫీలింగ్సే ఉండాలి. అప్పుడు అది ఆ మీనింగ్లో కూడా రిజంబ్లెన్స్ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడంలో ఆ ఎంసీక్యూకి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. కాబట్టి రైట్ సైడ్ చూపించినట్టుగా క్వశ్చన్ ఉండాలి. విచ్ ఆఫ్ ది ఫీలింగ్స్ క్లోజ్లీ రిజెంబుల్స్ ఎనాయన్స్ అంటే బిసిడి కాదు, కరెక్ట్ ఆప్షన్ ఏ అనేది కాస్త పిల్లలు ఆలోచిస్తారు. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే అవాయిడ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్, యూజ్ దెమ్ ఓన్లీ వెన్ అడ్రెస్సింగ్ అ స్పెసిఫిక్ మిస్కన్సెప్షన్. స్పెసిఫిక్గా అలాంటి మిస్కన్సెప్షన్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి క్వశ్చన్లో ఆల్ ఆఫ్ ది అబౌవ్ నన్ ఆఫ్ ది అబౌవ్ లాంటివి ఉపయోగించకూడదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మాత్రం ఉండకూడదు. ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్. ఇవాపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆ కుక్డ్ గ్రెయిన్ ఆఫ్ రైస్, ఆ పడిల్ ఆఫ్ వాటర్. ఆప్షన్ సి ఏంటంటే ఆ వెట్ టవల్. ఆప్షన్ డి ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇవన్నీ కూడా కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. అలా కాకుండా ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ఇవాపరేషన్ టేక్ ప్లేస్ అంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు, PQR అని ఇచ్చారు. ఇప్పుడు కింద మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి, ఆల్ PQ అండ్ R. ఈ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టెస్టింగ్ ద మెయిన్ ఐడియాస్ అండ్ లాస్టింగ్ స్కిల్స్ స్టూడెంట్స్ నీడ్ అంటే మెయిన్ ఐడియాస్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ ది మెయిన్ ఐడియా అండ్ లాస్టింగ్ స్కిల్స్ స్టూడెంట్ నీడ్ అంటే ఇక్కడ మనం క్లాస్ 8 సోషల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఒక నాన్ ఎగ్జాంపుల్, ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఇక్కడ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్డ్. ఇంత చాలా సింపుల్ క్వశ్చన్, ఇంత క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది కదా అని అనుకోవద్దు. లెర్నింగ్ అవుట్కమ్ ఏంటో చూడండి ఒకసారి. స్టూడెంట్స్ విల్ అండర్స్టాండ్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. కాజెస్ ఎఫెక్ట్స్ తెలుసుకోవాలి, అంతేలే కానీ ఫ్యాక్ట్స్ గురించి మనకి ఈ లెర్నింగ్ అవుట్కమ్ లేదు. కాబట్టి క్వశ్చన్ ఎలా ఉండాలో రైట్ సైడ్ వైపు చూడండి. వాట్ వాజ్ ది ప్రైమ్ కాజ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అంటే మనం ఇక్కడ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ని మనం టెస్ట్ చేస్తున్నాం. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రివోల్ట్స్ అగైన్స్ట్ బ్రిటిష్ టాక్సేషన్ పాలసీస్. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో 3 బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంసీక్యూస్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అనేవి నేర్చుకుందాం. అవేంటంటే క్వాలిటీ 1 ఏంటంటే మేక్ ది క్వశ్చన్స్ క్లియర్ అండ్ ఫోకస్డ్. చాలా క్లియర్గా ఉంచాలని నేర్చుకున్నాము. తర్వాత ఆప్షన్స్ సిమిలర్గా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. మూడవది ఏంటంటే టెస్ట్ ది మెయిన్ ఐడియాస్ అండ్ లాస్టింగ్ స్కిల్స్ స్టూడెంట్ నీడ్. ఈ విధంగా మనం బెస్ట్ క్వాలిటీస్ ఎంసీక్యూస్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ నేర్చుకున్నాము. వీటన్నిటిని కూడా బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు, ఎంసీక్యూస్ తయారు చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకుని ఎంసీక్యూస్ తయారు చేసేటప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ వైల్ డెవలపింగ్ అండ్ ఎంసీక్యూ పార్ట్ 2 అన్నమాట ఈ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం ఎంసీక్యూస్కు ఉండాల్సిన 3 బెస్ట్ క్వాలిటీస్ డిస్కస్ చేసుకున్నా. అవి మనకి ఇప్పుడు స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి. మేక్ ది క్వశ్చన్స్ క్లియర్ అండ్ ఫోకస్డ్ ఒకటి. రెండోది ఏంటంటే మేకింగ్ ఆప్షన్స్ సిమిలర్ అండ్ ప్యారలల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ ఒకటి. మూడోది ఏంటంటే టెస్ట్ ది మెయిన్ ఐడియాస్ అండ్ లాస్టింగ్ స్కిల్స్ స్టూడెంట్ నీడ్. ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్లో ఈ సెకండ్ పార్ట్లో ఎంసీక్యూ సెకండ్ పార్ట్లో 4th క్వాలిటీ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆ 4th క్వాలిటీ ఏంటంటే ఇంక్లూడ్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ దట్ రివీల్ కామన్ మిస్కన్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్. ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉండాలి. అవి దేనికోసం అంటే మిస్కన్సెప్షన్స్ ఎర్రర్స్ ఉంటాయి కదా, వాటిని పిల్లలు దూరం చేసుకోవడానికి, మిస్కన్సెప్షన్స్ని మైండ్లో నుంచి తీసేయడానికి అవి ఉపయోగపడాలన్నమాట. ఇది 4th క్వాలిటీ. ఈ క్వాలిటీ గురించి మనం ఇప్పుడు ఈ పార్ట్లో ఎంసీక్యూ సెకండ్ పార్ట్లో మనం తెలుసుకుంటాం డీటెయిల్గా. ఒక నాన్ ఎగ్జాంపుల్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ అని ABC అనే ఆప్షన్స్ ఉన్నాయి. డి ఆప్షన్ అనేది కరెక్ట్, కానీ క్వశ్చన్ ఇలా ఉండకూడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ అని చెప్పి PQRS అనే ఆప్షన్స్ ఉండాలి. కింద ABCD అని చెప్పి మనం కావాలంటే వాటిని మిక్సప్ చేస్తూ ఆప్షన్స్ని మిక్సప్ చేస్తూ ఇవ్వచ్చు. ఫస్ట్ వన్ P ఏంటంటే ఫ్రీజింగ్ ఆఫ్ వెజిటబుల్స్. అదొక్కటే ఆప్షన్ అనుకుంటే పిల్లలు ఓన్లీ P అని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ సెకండ్ ఆప్షన్ చూడండి, మేకింగ్ పికిల్స్ విత్ మ్యాంగోస్ అని, మేకింగ్ సాసెస్ విత్ టొమాటోస్ అని. ఈ 2 పిల్లలకి బాగా తెలుసుంటే
అప్పుడు ఏం చేస్తారు, ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకుంటారు. క్యూ అండ్ ఆర్ వాటితో మ్యాంగోస్తో పికిల్స్ చేసుకోవచ్చు, తర్వాత సాసెస్ చేసుకోవచ్చు అని. ఆప్షన్ ఎస్ చూడండి, వాషింగ్ అండ్ కటింగ్ వెజిటబుల్స్, ఇది కంప్లీట్గా కాదు. ఇది ఒకవేళ వాషింగ్ అండ్ కటింగ్స్ కూడా కరెక్ట్ ఆప్షన్ అనుకుంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా పిల్లల్ని కాస్త ట్విస్ట్ చేయడం అనమాట. హౌస్ హోల్డ్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ని కరెక్ట్గా అన్ని ఆప్షన్స్ గురించి తెలిస్తేనే ఈ ఆప్షన్స్ పెట్టగలరు. ఇది గ్రేడ్ 6కి సంబంధించింది కాబట్టి, ఇది గ్రేడ్ 6 సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ మాత్రం డిఫికల్టీ లెవెల్ని మనం స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేయొచ్చు. 5th క్వాలిటీ ఏంటంటే ఎన్ష్యూర్ ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాక్యురేట్ అండ్ డస్ నాట్ ఓవర్లాప్ విత్ అదర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ ఎలా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి, మిగతా వాటితో ఓవర్లాప్ కాకూడదు. ఇక్కడ ఓవర్లాప్ అవుతూ ఒక క్వశ్చన్ ఉంది. ఆప్షన్ సి, ఆప్షన్ డి చూడండి, పిల్లల చేత పాఠం చదవబడింది అని, వాల్మీకి ఇచ్చే రామాయణం రచించబడింది అని ఇచ్చారు. ఇవేంటంటే కర్తరి కర్మణి వాక్యాలపై విద్యార్థుల అవగాహన పరిశీలించడానికి, కాబట్టి ఇక్కడ ఓవర్లాప్ అయింది. ఆప్షన్ సిలో చేత అని ఉంది, ఆప్షన్ డిలో చే అని ఉంది, కాబట్టి ఒక ఆప్షన్ సిని మనం మార్చేసామనుకోండి, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సిని కాస్త మార్చేస్తే కరెక్ట్ ఆప్షన్ మనం పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు 6th వన్ ఏంటంటే యూజ్ నోట్ వర్తీ అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అండ్ మేక్ షూర్ ది మెటీరియల్ గ్రాప్స్ స్టూడెంట్స్ అటెండెన్స్. మెటీరియల్ ఎలా ఉండాలి, పిల్లల యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసేటట్టుగా ఉండాలి, నోట్ వర్తీ అంటే విలువైనదే ఉండాలి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. ఇది 6th క్వాలిటీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 7th క్లాస్ సైన్స్ సంబంధించి క్లాతింగ్ యొక్క కలర్ కూడా కంఫర్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది. నాన్ ఎగ్జాంపుల్ ఏంటి, విచ్ కలర్ క్లాతింగ్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ టు వేర్ డ్యూరింగ్ సమ్మర్. సమ్మర్లో ఎలాంటివి కంఫర్ట్గా ఉంటాయి అని. కానీ ఇది 7th క్లాస్ సైన్స్ సంబంధించి కాబట్టి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఇస్తే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, పిల్లల యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయగలం. ఎగ్జాంపుల్ ఏంటంటే రమ్య వాంట్స్ టు గో ఆన్ వెకేషన్ టు అ వార్మ్ వెదర్ డెస్టినేషన్ డ్యూరింగ్ హర్ స్కూల్ హాలిడేస్. వాట్ కలర్స్ ఆఫ్ క్లాతింగ్ షుడ్ షీ ప్యాక్ ఫర్ హర్ ట్రిప్ టు ఎన్ష్యూర్ కంఫర్ట్. కంఫర్ట్గా ఉండడానికి ఏ కలర్ రమ్య పికప్ చేసుకోవాలి అని ఇక్కడ ఆప్షన్ ఇచ్చామనుకోండి, అది రియల్ లైఫ్ సిచ్యువేషన్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్తో మనం పిల్లల అటెన్షన్ని కూడా గ్రాప్ చేయగలం. ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు స్క్రీన్ని పాస్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఈ నాన్ ఎగ్జాంపుల్ని బెటర్ చేయండి. విచ్ ఈజ్ ఓల్డెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఒక నాన్ ఎగ్జాంపుల్. దీన్ని బెటర్ చేస్తే ఎలా ఉంటుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ లైక్లీ టు బి ద ఓల్డెస్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ప్లేస్లో 4 పిక్చర్స్ ఇచ్చామనుకోండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. పిల్లలు బాగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఆన్సర్ చెప్తారు. ఇది గ్రేడ్ 3 ఈవీఎస్కి సంబంధించి కాబట్టి పిక్చర్స్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే సెట్ కాంటెక్స్ట్. ఇట్ షుడ్ బి రిలేటబుల్ అండ్ నాట్ హ్యావ్ ఎనీ బయాస్. వివక్ష అనేది ఏ రూపంలో కూడా ఉండటానికి వీల్లేదు, అది MCQస్లో కూడా ఉండటానికి వీల్లేదు. క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో కూడా ఎలాగూ మనం బయాస్ అనేది దూరంగా పెడతాం కాబట్టి క్వశ్చన్స్లో కూడా కనిపించడానికి వీల్లేదనమాట. మెయిన్ మనం ఏంటంటే డైవర్సిటీని మెయింటైన్ చేయాలి, బయాస్ చూపించకూడదు, సెన్సిటివిటీ ఇష్యూస్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. కొన్ని గ్రూప్స్ యొక్క మనోభావాలు దెబ్బతినేట్టుగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. కాంట్రవర్షియల్ టాపిక్స్, సబ్జెక్ట్స్ మనం అనవసరంగా ప్రస్తావించడానికి వీల్లేదు. ఇక్కడ గ్రేడ్ 7 స్టూడెంట్స్కి బయాస్ చూపిస్తున్న ఒక ఎగ్జాంపుల్, నాన్ ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఏంటంటే ఇన్ హై ఎండ్ ఫ్యాషన్ స్టోర్ ఇన్ ప్యారిస్ అని చెప్పి ఇచ్చారు. అది మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇర్రెలెవెంట్ అనమాట. హై ఎండ్ ఫ్యాషన్ స్టోర్ అని చెప్పడం ఇవన్నీ కూడా ఇర్రెలెవెంట్. వాట్ హ్యాపెన్ టు ది ప్రైస్ ఆఫ్ డిజైనర్ బ్యాగ్ కొనడానికి వెళ్ళినప్పుడు, తక్కువ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఇలా కాకుండా క్వశ్చన్ ఏ విధంగా ఉండాలో మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ని బట్టి ఈ విధంగా ఉండాలి. ఇన్ ఎ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అ ఫార్మర్ నోటీసెస్ దాట్ మెనీ విలేజర్స్ వాంట్ టు బై మ్యాంగోస్ బట్ దెర్ ఆర్ ఓన్లీ అ ఫ్యూ ట్రీస్ దట్ ప్రొడ్యూస్ దెమ్. వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ టు ద ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్. అప్పుడు చాలామంది కొనడానికి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఈ విధంగా బయాస్ లేకుండా కాంటెక్స్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ కొన్ని నాన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని గుడ్ ఎగ్జాంపుల్స్గా ఎలా మార్చవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి కూడా చూడండి. వీడియోని పాస్ చేసి ఇవన్నీ కూడా ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా చదవండి. ఫస్ట్ వన్ చూడండి. ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ ద బాయ్స్ క్విక్లీ స్కోర్డ్ పాయింట్స్ టు టేక్ ద లీడ్. ఇది నాన్ ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని ఎలా బెటర్గా తయారు చేయొచ్చు. ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ ద ప్లేయర్స్ క్విక్లీ స్కోర్డ్ పాయింట్స్ టు టేక్ ద లీడ్ అంటే ఇక్కడ బాయ్స్ ప్లేస్లో ప్లేయర్స్ అని వాడారనమాట. ఈ విధంగా
నాన్ ఎగ్జాంపుల్స్ని గుడ్ ఎగ్జాంపుల్స్గా మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఎంసీక్యూస్ సెకండ్ పార్ట్లో 4 బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం నేర్చుకున్నాం. ఎంసీక్యూస్ పార్ట్ 1లో 3 బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్లో నేర్చుకున్న 4 to 7 పాయింట్స్ ఒకసారి చూద్దాము. 4th వన్ ఏంటంటే ఇంక్లూడ్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ దట్ రివీల్ కామన్ మిస్కన్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్. 5th పాయింట్ ఏంటంటే ఎన్ష్యూర్ ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాక్యురేట్. తర్వాత 6th పాయింట్ ఏంటంటే యూజ్ నోట్ వర్ది అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అండ్ మేక్ ష్యూర్ ద మెటీరియల్ గ్రాప్స్ స్టూడెంట్స్ అటెన్షన్. 7th వన్ ఏంటి సెట్ కాంటెక్స్ట్. మనకి ఖచ్చితమైన కాంటెక్స్ట్ ఉండాలి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఒకటి ఇచ్చారు. అదేంటంటే కామన్స్ అనమాట. COMMONS. C ఫర్ క్లియర్, O ఫర్ ఆప్షన్స్ సిమిలర్ అండ్ ప్యారలల్. ఆప్షన్స్ సిమిలర్గా ఉండాలి, ప్యారలల్గా కూడా ఉండాలి. ఏంటి మెయిన్ ఐడియాస్. టెస్ట్ ది మెయిన్ ఐడియాస్. మెయిన్ ఐడియాని అంటే మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉండాలి. ఇంకొక ఏంటంటే మిస్కన్సెప్షన్ని దూరం చేసేటట్టుగా ఉండాలి. M ఫర్ మిస్కన్సెప్షన్. ఇంకోటి ఏంటంటే O ఆప్షన్ ఈజ్ యాక్యురేట్. O ఫర్ ఆప్షన్ ఈజ్ యాక్యురేట్. ఆప్షన్ అనేది యాక్యురేట్గా ఉండాలి. తర్వాత N అంటే ఏంటంటే నోట్ వర్ది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. పిల్లల యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయాలి. మళ్ళీ లాస్ట్ వన్ S అంటే ఏంటంటే సెట్ కాంటెక్స్ట్. కరెక్ట్గా కాంటెక్స్ట్ ఉండాలి, రిలేటబుల్ ఉండాలి, బయాస్ ఉండకూడదు. ఇవి ఈ కామన్స్ అనే ఈ కోడ్ని ఉపయోగించుకుని ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఎంసీక్యూస్కి ఉండాల్సిన 7 బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా మనం మైండ్లో చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని మాత్రం మర్చిపోకుండా COMMONSతో గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మీ వంతు స్క్రీన్ని పాజ్ చేసి ఈ క్వశ్చన్, స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎడిట్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఇవి 7 బెస్ట్ ప్రాక్టీసెస్. హౌ మచ్ లాంగర్ ఈజ్ ద పెన్సిల్ దాన్ ద రిబ్బన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఇది పిక్చర్ ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు. ఇది చాలా క్లియర్గా కూడా ఉంది, నోట్ వర్ది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దాంతోపాటు ఆప్షన్స్ ఆర్ ప్యారలల్. ఆప్షన్స్ చూడండి 1, 2, 3 ఇవన్నీ కూడా ఆప్షన్స్ ప్యారలల్గా ఉన్నాయి. మిస్కన్సెప్షన్ దూరం చేసే విధంగా ఉన్నాయి. ఆప్షన్స్ కూడా చాలా యాక్యురేట్గా కూడా ఉన్నాయి. మెయిన్ ఐడియాస్ని ఫోకస్ చేసే విధంగా కూడా ఉన్నాయి. కాంటెక్స్ట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి 7 బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన వంతు ఏంటంటే ఏవైనా 10 క్వశ్చన్స్ తీసుకుందాము, వాటికి 7 పాయింట్ చెక్ లిస్ట్ని అప్లై చేద్దాము. ఆ తర్వాత వాటిని రివైజ్ యువర్ ఎంసీక్యూస్ బేస్డ్ ఆన్ ద ఇవాల్యుయేషన్. వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఈ 10 ఎంసీక్యూస్కి 7 చెక్ లిస్టులు కూడా వచ్చేటట్టుగా మనం తయారు చేద్దాం. ఇప్పటి వరకు ఈ ఒక్క వీడియోలోనే 4 పార్ట్స్ కలిసి ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ గురించి డిస్కస్ చేశాము. సెకండ్ వీడియో టెస్ట్ బ్లూ ప్రింట్ గురించి డీటెయిల్ అనాలిసిస్ చేశాము. థర్డ్ పార్ట్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ 7 ఉన్నాయి కదా, 7లో ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో 1 to 3, సెకండ్ పార్ట్లో 4, 5, 6, 7 గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి అసెస్మెంట్కి సంబంధించిన ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోని ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూస్తే మన మిస్కన్సెప్షన్ దూరం అవుతాయి, మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Baigs Academy. Thank you. Bye.